హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈ రోజు మన వీడియో ఏంటి అంటే పూజా మందిరానికి సంబంధించిన అద్భుతమైన విషయాలు మీ అందరికీ షేర్ చేయబోతున్నాను ఈరోజు. సో ఇది ప్రతి ఒక్కరూ కూడా పూజలు చేసే ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. శివలింగం ఉండవచ్చా ఉండకూడదా, విగ్రహాలు ఉండవచ్చా ఉండకూడదా, శ్రీచక్రం ఉండవచ్చా ఉండకూడదా, అలాగే చాలా మంది సెంటిమెంట్ గా పురాతన కాలం నుంచి కూడా కొన్ని ఆయుధాలు అనేది కూడా పూజా మందిరంలో ఉంచుకుంటూ ఉంటారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇష్టం అనుకోండి, తన ఆయుధం శూలం ఉంటుంది కదా, ఆ శూలాన్ని అక్కడ ఉంచుకుంటూ ఉంటారు. అలాగే శివునికి ఇష్టమైనది, పార్వతీదేవికి ఇష్టమైన త్రిశూలం కూడా చాలా మంది ఇంట్లో ఉంచుకుంటూ ఉంటారు. ఇలా దేవుళ్ళకి సంబంధించిన ఆయుధాలని పూజా మందిరంలో ఉంచవచ్చా ఉంచకూడదా, ఒకవేళ ఉంచినట్లయితే ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఏంటి? వీడియో చూసినట్లయితే మీకు పూజా మందిరం గురించి ఉన్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతుంది. ముందుగా అయితే పూజా మందిరం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో, ఇల్లు కట్టేటప్పుడే ప్రతి ఇంట్లోనూ దేవునికంటూ ఒక సపరేట్ గది గాని ఒక సపరేట్ ప్లేస్ గాని కేటాయించాలి. ఖచ్చితంగా మనం పూజా మందిరానికి ప్రతి ఇంట్లోనూ. లేదు మాది ఇల్లు చిన్నగా ఉంది, మాకు అంత స్థలం లేదు అనుకున్నట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడా కిచెన్ లో అయినా కూడా సరే ఒక సెల్ఫ్ లాగా ఉంచుకొని అక్కడ దేవుడికి అనేది సపరేట్ గా ఉంచాలి. ఆ ప్లేస్ లో మళ్ళీ ఇంకా వేరే ఏది పెట్టకుండా అది దేవుడికే మనము వేరుగా ఉంచాలి. మీరు కనీసం ఒక్క దీపం వెలిగించినా కూడా అది పూజా మందిరంతోనే సమానం. కాబట్టి దాన్ని పరమ పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత మీపైయే ఉంది. పూజా మందిరం మనకి ఇంట్లో వాస్తుపరంగా ఎటు వైపు ఉండాలి, ఎటువైపు ఉండకూడదు అనే విషయానికి వస్తే, తూర్పు వైపున ఉండొచ్చు, ఈస్ట్ లో ఉండొచ్చు, వెస్ట్ లో ఉండొచ్చు, నార్త్ లో ఉండొచ్చు. దక్షిణంలో అనేది కేవలం దక్షిణామూర్తి అలాగే నటరాజ స్వామి ఫోటో మాత్రమే, విగ్రహాలు మాత్రమే మనం ఉంచాలి. దక్షిణం గోడకి మనం ఎప్పుడు కూడా దక్షిణామూర్తి అంటే కూడా మనకి శివుడే కాబట్టి శివుడు ఎప్పుడు కూడా ధ్యానంలో ఉన్నట్టు ఉంటుంది ఆ ఫోటో అనేది. అలాంటి ఫోటో మాత్రం దక్షిణం గోడకి ఉంచవచ్చు. నటరాజ స్వామి విగ్రహం ఎక్కువగా ఉంచుకుంటూ ఉంటారు ఇంట్లో. అది ఏ భాగంలో ఉండాలంటే దక్షిణ వైపు ఉండాలి. అది మనకి ఉత్తరం వైపు చూస్తూ ఉన్నట్లు విగ్రహాన్ని ఎక్కడైనా కూడా మీరు అరేంజ్ అనేది చేసుకోవచ్చు. అంటే ఆ విగ్రహం దక్షిణ బ్యాక్ సైడ్ మనకి దక్షిణం ఉండాలి, ఫ్రంట్ అనేది ఉత్తరం వైపు ఉండాలి. అలా మీరు ఏర్పాటు చేసుకోవాలి. మిగిలిన ఏ దిక్కుల్లో, 3 దిక్కుల్లో ఎటువైపు అయినా కూడా మనం పూజా మందిరాన్ని మీ సౌకర్యాన్ని బట్టి మనం ఏర్పాటు అనేది చేసుకోవచ్చు. ఇది దీపాలు ఎలా వెలిగించాలి అని కూడా చాలా మంది క్వశ్చన్ అడిగారు. దీపం వెలిగేటప్పుడు మనకి మీకు దేవుడు పటాలు ఎటువైపు ఉన్నా కూడా దీపం తూర్పు ముఖంగా గాని ఉత్తర ముఖంగా గాని వెలగాలి ఎప్పుడు కూడా. లేదు మీకు ఆప్షనల్ లేదు అనుకున్నట్లయితే పరమట వైపు కూడా ఉండొచ్చు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణం వైపు చూస్తూ దీపం అనేది వెలగరాదు. ఇక మా ఇంట్లో ఎక్కువ ఫోటోలు పెట్టే అంత స్థలం లేదు, ఏదైనా ఒక్క పటం మాత్రమే మా ఇంట్లో ఉంచుకోగలము. ఆ ఇంపార్టెంట్ పటం ఏది అనేది చెప్పక్క అన్నట్లయితే 5 మంది దేవుళ్ళ ఫోటోలు ఒకే ఫోటోలో వచ్చేలాగా, దాంట్లో ముఖ్యమైనది వినాయకుడు ఉండాలి. వినాయకునికి అటువైపు ఇటువైపు లక్ష్మీ సరస్వతి దేవి ఉండాలి. అలాగే ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా, ఇది కలియుగం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది ఉండాలి. ఇక 5వ ఫోటోగా మీ ఇష్ట దైవాన్ని కానీ లేదంటే కుల దైవాన్ని కానీ ఆ ఒకే ఫోటోలో మీరు అమర్చుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా ఉండవలసిన ఫోటో. సో వినాయకుడు అనేది ప్రథమ పూజ్యుడు కాబట్టి ప్రతి ఇంట్లోనూ వినాయకుని ఫోటో ఉండాలి. ప్రతి పూజలోనూ వినాయకునికి ముందుగా మనం పూజ అనేది చేసుకోవాలి. ఇక మీ ఇష్ట దైవాన్ని బట్టి మీరు ఇంకొక దేవుణ్ణి మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే కుల దైవం అనేది కూడా ఖచ్చితంగా మీ పురాతన కాలం నుంచి మీ పెద్దవాళ్ళు ఎవరినైతే కులదైవంగా ఆచారంగా పూజిస్తూ వస్తున్నారో వీటిలో ఏ ఫోటో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా కులదైవం మీ ఇల వేల్పు అనేది మీ ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని మరి మీరు ఇంట్లో పూజ అనేది చెయ్యాలి. ప్రథమ పూజ్యుడు వినాయకుని పూజ అయిన తర్వాత వెంటనే పూజించాల్సింది మన కులదైవాన్ని.
మాకు సపరేట్ గా పూజా మందిరం అనేది లేదు. మేము అన్ని పటాలు కూడా కిచెన్ లోనే ఒక సెల్ఫ్ లో ఉంచుకుంటూ ఉన్నాము. లేదంటే అల్మారా లాంటిది గానీ ఉంటుంది కదా హాల్లో కూడా, అలాంటి చోటు కూడా చాలా మందికి ఉంచుకునే అలవాటు అనేది ఉంటుంది. అలా ఉంచినట్లయితే అలా కూడా మీ సౌకర్యాన్ని బట్టి ఎక్కడైనా కూడా మీకు అంటే ఆ స్థలాన్ని దేవుణ్ణి ఒక్కసారి అక్కడ ఉంచిన తర్వాత దాన్ని పరమ పవిత్రంగా చూసుకోవాలి. అలా ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా దానికి కూడా మీరు డోర్స్ అనేది ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. డోర్ పెట్టే అవకాశం లేనట్లయితే స్క్రీన్ బట్ అయినా కూడా మీరు ఖచ్చితంగా వేసుకోవాల్సి ఉంటుంది. సో మార్నింగ్ టైంలో పూజ చేసి డే అంతా కూడా ఓపెన్ లో ఉన్నా కూడా ఖచ్చితంగా పూజా మందిరాన్ని మనం రాత్రి నిద్రపోయే సమయానికి డోర్లు అనేది లాక్ చేయాలి. పూజా మందిరంలో మీకు డోర్స్ ఉన్నట్లయితే డోర్ లాక్ చేయాలి. మీకు డోర్ లేనట్లయితే కనీసం స్క్రీన్ అయినా కూడా అక్కడ దేవుడికి వెయ్యాలి. ఇక శిథిలమైన ఫోటోలు గాని విగ్రహాలు గాని ఇది మా తాతల కాలం నాటి నుంచి వంశపారపర్యంగా ఈ ఫోటోలు అన్ని కూడా మా ఇంట్లో ఉన్నాయి. సెంటిమెంట్ గా ఉంటుంది. మాకు ఇవి బాగా కలిసి వచ్చిన ఫోటోలు అని. శిథిలమైన ఫోటోలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచుకోకూడదు. ముఖ్యంగా పూజా మందిరంలో పూజ చేసే ప్లేస్ లో అస్సలు ఉంచకూడదు. లేదు మీకు అంత సెంటిమెంట్ గా ఉంది, లోపల ఉన్న ప్రేమ్ పిక్చర్ అంతా కూడా బాగుంది, పైన గ్లాస్ మాత్రమే పోయింది అనుకున్నట్లయితే దాన్ని మీరు తీసుకువెళ్లి ఆ గ్లాస్ తీయించి చక్కగా లోపల ఉన్నది ఎక్కడా చిరిగిపోకుండా శిథిలమైపోకుండా బాగుంది అన్నట్లయితే మళ్ళీ మీరు కొత్తగా దాన్ని రిపేర్ అనేది చేపించి ఇంట్లో అనేది ఉంచుకోవచ్చు. అలాగే విగ్రహాలు కూడా అది బంగారు విగ్రహమైనా వెండి విగ్రహమైనా కూడా ఏదైనా శిథిలమైనట్లయితే ఒక ముక్క పోయినట్లయితే కూడా మనము దాన్ని మళ్ళీ చేంజ్ అనేది చేసి కొత్తగా చేయించుకొని ఇంట్లో ఉంచుకోవాలే గాని. సో ఇది సెంటిమెంటల్ గా పురాతన కాలం నుంచి వస్తున్న విగ్రహము. ఇది ఒక ముక్క అయినా కూడా ఏమి మనకి సెంటిమెంట్ గా ఉంది కదా అని ఇంట్లో అలాగే ఉంచి పూజ అనేది చెయ్యకూడదు. ఇక విగ్రహాలు ఇంట్లో ఎలా ఉండాలి, శివలింగం ఉండొచ్చా ఉండకూడదా అని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అలాగే శివలింగం గురించి ఒక వీడియో చేయక్క అని కూడా చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళందరి కోసం విగ్రహాలు కానీ శివలింగం కానీ ప్రతి ఇంట్లోనూ నిస్సందేహంగా ఉంచుకోవచ్చు. కాకపోతే దీనికి పాటించవలసిన నియమాల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. విగ్రహాలు కానీ శివలింగం గాని ఉన్న ఇంట్లో ప్రతిరోజు అభిషేకం అర్చన అనేది ఖచ్చితంగా జరగాలి. అలాగే అన్న ప్రసాదము అనేది తప్పనిసరిగా ఉంచాలి. మనం నార్మల్ గా ప్రతిరోజు పూజలో డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరాలు ఇలాంటివి ఉంచుతూ ఉంటాం కదా. విగ్రహాలు గాని శివలింగం గాని ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా అన్న ప్రసాదం క్షీరాన్నం గాని లెమన్ రైస్ గాని పులిహోర గాని దేవుళ్ళకి పెరగన్నం ఇలా చేస్తూ ఉంటాం కదా, అన్నానికి సంబంధించిన లాంటి ప్రసాదాలు ఉంచాలి. విగ్రహం ఎప్పుడు మనం ఇంట్లో ఉంచుతామో అలాగే భగవంతునికి ఒక స్వరూపంతో మనం అక్కడ స్థాపన చేసిన లెక్క వస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే ఆ విగ్రహానికి అభిషేకం చేసి గంధం అక్షతలు సమర్పణ చేస్తామో అక్కడ స్వామి వారికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన లెక్క అనేది వస్తుంది. కాబట్టి మనం ప్రాణాలతో ఉన్న వాళ్ళు ఎలాగో ప్రతిరోజు అన్నం అనేది భుజిస్తామో దేవుడికి కూడా ప్రతిరోజు అన్నానికి సంబంధించిన నైవేద్యం అనేది సమర్పించాలి. మీకు ప్రతిరోజు వీలు కాకపోయినా కనీసం వారంలో ఒక్క రోజైనా ఏ రోజు అంటే మీరు ఇంట్లో ఉన్న విగ్రహాన్ని బట్టి శివలింగాన్ని బట్టి ఆ దేవుడికి ముఖ్యమైన రోజున మీరు అన్నప్రసాదము అనేది తప్పనిసరిగా సమర్పణ అనేది చెయ్యాలి. మీరు విగ్రహాల రూపంలో పూజిస్తున్నారా, ఫోటో రూపంలో లింగ రూపంలో పూజిస్తున్నారా అనేది ఎవరెవరి సౌకర్యాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. ఏ రూపంలో పూజించినా ఏ రూపంలో మనం దైవారాధన అనేది చేసినా కూడా ఏ ఇంట్లో అయితే నిత్య ధూప దీప నైవేద్యాలతో ముఖ్యంగా స్తోత్రపారాయణ జరిగే ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఏ ఇంట్లో అయితే నిత్యము దీపం ధూపం నైవేద్యం పారాయణ అనేది ఖచ్చితంగా చెయ్యాలి. జస్ట్ మనం ఏదో ఇంట్లో విగ్రహం ఉంటే ప్రతిరోజు దీపారాధన చెయ్యాలి కదా, ప్రతిరోజు నైవేద్యం పెట్టాలి, ఏదో ఒకటి పెట్టేశాము పూజ చేసేసాము అయిపోయింది లాక్ చేసేసాము అన్నట్టు కాకుండా ప్రతిరోజు పారాయణ అనేది ఏ ఇంట్లో జరుగుతుందో అక్కడ ఒక అద్భుతమైన దైవ శక్తి అనేది ఉద్భవిస్తుంది. మన కోరికలు తీర్చలేదని మన బాధలు తీర్చలేదని మన ప్రాణం ఎలా దేవుడి కోసం ప్రతిరోజు ఎదురు చూస్తామో ఆ దేవుడు కూడా అక్కడ మనం ప్రాణి ప్రతిష్ఠ చేసి ఇలాంటి పూజలు జరిగే ఇంట్లో
ఈ రోజు ఏంటి నా భక్తురాలు ఇంకా పూజ చేయలేదు, ఇంకా నైవేద్యం పెట్టలేదు అని దైవ శక్తి అంటే ఆ దైవ శక్తిలో ఒక జీవశక్తి అనేది ఉద్భవించి ఆ శక్తి మన పూజ కోసం ఎదురు చూస్తుందంట. చూసారా ఎంత అద్భుతమో పూజలో. ఖచ్చితంగా మీరు లలితాదేవిని పూజిస్తున్నారా? లలితాదేవి సహస్రనామాలు ప్రతిరోజు పారాయణ చేయాలి. అలాగే శివారాధన చేస్తున్నట్లయితే అయ్యకు ఇష్టమైన స్తోత్ర పారాయణలు కానీ అష్టోత్తరాలు కానీ ప్రతిరోజు నిత్యము జరగాలి. లేదు మీరు లక్ష్మీదేవిని పూజిస్తున్నట్లయితే కనకదార స్తోత్రమైన ప్రతిరోజు కూడా ఏ ఇంట్లో పారాయణ జరుగుతుందో ఒక్క దీపం పెట్టి ఒక్క బెల్లం ముక్క పెట్టి కూడా మీరు పారాయణ అనేది చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ జీవశక్తి అనేది ఆ ఇంట్లో ఉద్భవిస్తుంది. పూజ కూడా మనం ఒకే సమయానికి చెయ్యాలి. అది మనం చేసే ఒక్క రోజు ఒక 2 రోజులు బాగా చక్కగా చేసి తర్వాత వదిలేస్తూ మళ్ళీ చేస్తూ అలా ఉన్న ఇంట్లో ఎన్ని విగ్రహాలు ఉన్నా కూడా అది వేరే లెక్క వస్తుంది. ప్రతిరోజు మీరు జస్ట్ ఫోటో పెట్టుకొని కూడా ఈ రకంగా పూజ అనేది చేసినట్లయితే అక్కడ ఒక అద్భుతమైన శక్తి అనేది తప్పకుండా ఉంటుంది. ఇక ఇంట్లో నవగ్రహాలు కానీ శని భగవాను ఫోటో కానీ ఆంజనేయ స్వామి ఫోటో అలాగే అయ్యప్ప స్వామి ఫోటో ఉంచుకోవచ్చా అంటే ఉంచుకోకూడదు. నవగ్రహాల ఫోటోలు కానీ శని భగవాను ఫోటోలు కానీ ఇంట్లో అనేది మనం ఉంచుకోకూడదు. అలాగే ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి ఫోటో కూడా ఇంట్లో అనేది ఉంచుకోకూడదు. ఎందుకు అంటే వాళ్ళు బ్రహ్మచారులు కాబట్టి, మనమందరూ కూడా గృహస్థులు కాబట్టి అలాంటి ఇంట్లో బ్రహ్మచారుల ఫోటోలు లేకపోవడమే బెటర్. లేదు మీకు సపరేట్ గా పూజా గది ఉంది, మీరు బ్రహ్మచర్యం పాటిస్తూ వాళ్ళ ఉపాసనతో గడుపుతున్నారు అన్నట్లయితే అలాంటి వాళ్ళు ఉంచుకొని పూజ అనేది నిస్సందేహంగా చేసుకోవచ్చు. ఇక స్వామి వారికి సంబంధించిన ఆయుధాలు, సో మీరు మురుగయ్యను పూజించినట్లయితే శూలాన్ని ఇంట్లో ఉంచుకొని చాలా మందికి అలవాటు ఉంటుంది. త్రిశూలం కూడా చాలా మంది ఇంట్లో ఉంచుకొని, కొంతమంది ఇష్టంతోనూ కొంతమంది వంశపారపర్యంతోనూ ఉంచుకొని ఆయుధాలకి పూజ అనేది చేస్తూ ఉంటారు. అలా ఉంచుకోవచ్చా? వాళ్ళకి ఆనవాయితీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఉంచుకోవచ్చు. మనం ఇష్టపడి చేసుకున్నట్లయితే కూడా ఉంచుకోవచ్చు. కాకపోతే ఆ త్రిశూలమైన ఆయుధం మీరు ఎలాంటి ఆయుధం ఉంచి పూజ అనేది చేస్తున్నా కూడా ఖచ్చితంగా దాని చివరి భాగంలో అంటే షార్ప్ గా ఉండే ప్లేస్ లో మనము లెమన్ ని గుచ్చి ఉంచాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయుధం అనేది ఆగారాన్ని కోరుకుంటుంది అంటారు కదా. ఇక చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్న డౌట్, శ్రీచక్రం ఇంట్లో ఉంచుకోవచ్చా ఉంచుకోకూడదా అన్నట్లయితే శ్రీచక్రాన్ని శ్రీ విద్యా ఉపాసకులు అమ్మవారి భక్తితోనే అమ్మవారికి పూజలోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అంటే అమ్మవారి శ్రీ విద్యా ఉపాసకులు మాత్రమే శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచి పూజ అనేది చేసుకోవాలి. ప్రతిరోజు నిత్యాభిషేకాలు అన్ని కూడా జరగాలి. శివలింగానికి మనం ఎలా అన్ని కూడా జాగ్రత్తలు తీసుకొని పూజలు అనేది చేస్తూ ఉంటామో అలా ఆ దేవుడికి మీరు ఉపాసకులుగా ఉండి ఉన్న వాళ్ళు మాత్రమే శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. అంతేగాని మాకు ఈ శ్రీచక్రం అంటే ఇష్టం, శ్రీచక్రం ఉంటే ఇంట్లో బాగా కలిసి వస్తుందంట, అందుకే మేము ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటాం అనేవాళ్ళు చేసుకోకూడదు. మీరు శ్రీ విద్యా ఉపాసకులైతే ఆ నియమాలన్నీ మీ ఇంట్లో పాటిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా కూడా ఉంచుకోవచ్చు. కంప్లీట్ గా వాళ్ళ వంశంలో నాన్ వెజ్లు తినకుండా ఉండే వాళ్ళు మాత్రమే సాలగ్రామాన్ని ఉంచి ఇంట్లో పూజ అనేది చేసుకోవాలి. చాలా నియమాలు, కఠోర నియమాలు పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటు ముట్టు అలాగే ఈ నాన్ వెజ్లు ఇలాంటివి ఏది కూడా కలపకుండా అలాంటి వాళ్ళు మాత్రమే ఇంట్లో సాలగ్రామాన్ని ఉంచుకొని పూజ అనేది చేసుకోవాలి. ఏ సాలగ్రామమైనా దానికంటూ కొన్ని నియమాలు కొన్ని ఉపాసనలు అనేది ఉంటాయి. వాటిని పాటించే శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నట్లయితేనే మనం వాటిని ఇంట్లో ఉంచి అనేది పూజ చేసుకోవాలి. నార్మల్ గా ఒక పటం ఉంచి అక్కడ ఒక దీపం వెలిగించడానికే టైం లేని మనకి సో ఇంకా ఈ విగ్రహాలన్నీ పెట్టే ఆ అభిషేకాలు ఆ నైవేద్యాన్ని అవన్నీ పాటించగలిగితేనే మీరు సాలగ్రామాలైనా శివలింగాలైనా విగ్రహాలైనా కూడా ఇంట్లో అనేది ఉంచుకోవాలి. లేదు మాకంత టైం లేదు, మేము ఇవన్నీ చెయ్యలేము, జస్ట్ దీపం వెలిగించడానికి కూడా మాకు టైం ఉండదు, మనం బిజీగా ఉంటాము అనుకున్న వాళ్ళు జస్ట్ ఫోటోలు మాత్రమే ఉంచుకొని దీపారాధన అనేది చేసుకోండి. పూజా మందిరంలో పెద్దల ఫోటోలు అనేది ఉంచకూడదు. పెద్దల ఫోటోలు ఎప్పుడు కూడా
మనకి హాల్లో దక్షిణ గోడకు మాత్రమే ఉండాలి. అవి ఫోటోలు ఉత్తరం చూస్తూ ఉన్నట్లు మనము ఉంచుకోవాలి. ఇదండి ఈ రోజుటి వీడియో. మీలో ఎవరైనా ఇంకా అరుణాస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హలో అందరికీ నమస్తే. దగ్గర ప్రోడక్ట్స్ని రెగ్యులర్గా కొంటున్న వ్యక్తి బొడ్డు కిషోర్ గారు. సో వాళ్ళకైతే స్పెషల్ గిఫ్ట్ అనేది ఇస్తున్నాము ఈ 2025లో. దాంతోపాటు మన దగ్గర పర్చేస్ చేసేవాళ్ళు 5000 అబవ్ ఎవరైతే పర్చేస్ చేస్తారో ప్రోడక్ట్స్ని వాళ్ళందరికీ కూడా పుష్యమి నక్షత్రం రోజున కొన్న సిల్వర్ కాయిన్ అనేది గిఫ్ట్గా రాబోతుంది. ఇంకా మరెందుకు ఆలస్యం. సో దాంతోపాటు ఇప్పుడు స్పెషల్గా 2 రకాల ఆర్గానిక్ షాంపూస్ని తయారు చేస్తున్నాం న్యూగా, మరింత ఆర్గానిక్గా. సో ఎవరెవరికైతే డాండ్రఫ్ ఉందో, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉందో, హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళందరూ కూడా తప్పకుండా పర్చేస్ చేయండి. డెఫినెట్గా మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిజల్ట్ కూడా అంతే పక్కాగా వస్తుంది. మరెందుకు ఆలస్యం. కావలసిన వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి.